చెప్తే నమ్మేటట్టు ఉండాలి. అంతేగాని ఏది చూపిస్తే అది చూసేస్తున్నారు, ఏది చెప్తే అది నమ్మేస్తున్నారు అని మరి ఇన్ని అబద్ధాలు ఆడకూడదమ్మా అనుకుంటారేమో. ఇది నిజంగా అయితే మాత్రం అస్సలు అబద్ధం కాదండి. నేను ఈ బెడ్షీట్ వేస్తుంటే నాకు సడన్గా గుర్తొచ్చింది అనమాట సంగతి. అందుకనే నేను నైటీలో ఉన్నా కూడా ఇదైతే క్లిప్ అయితే తీస్తాను. ఏంటి అంటే ఈ బెడ్షీటు పెయింట్ వేసి నిజంగా ఒక 16-17 ఇయర్స్ అయితే అయ్యి ఉంటుందండి. ఎందుకంటే అప్పటికి మా బాబు కూడా పుట్టలేదనమాట. అంటే ఇంకా ఎక్కువే, ఇంచుమించుగా ఒక 18 అబోవ్ అనమాట. 18-19 ఇయర్స్ అలా అయితే అయ్యి ఉండొచ్చేమో. మా పెళ్ళైన కొత్తలో వేసానమాట ఈ పెయింటింగ్స్ అన్నీని. చూస్తే నాకే అసలు ఎలా అనిపించిందంటే అందుకే కంపల్సరీ చూపించాలి అనిపించింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండ్ అయింది కదండి పెయింటింగ్స్ అనేవి. ప్రతి వాటి మీద శారీస్ మీద, బ్లౌజెస్ మీద, తర్వాత వేరే ఇంకా అలాగా డిజైన్స్ పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు కదా. కాకపోతే ఇది 20 ఇయర్స్ బ్యాకే మేమైతే వేసామన్నమాట. ఈ ఓన్గా నేను విడిగా వేసానండి. మా చిన్నక్క కూడా వేసేది. అయితే అవి నా దగ్గర లేవు, కానీ ఇవన్నీ ఓన్గా నేను అయితే వేసినమన్నమాట. ఈ బెడ్షీట్ ఈ మిక్కీ మౌస్ ఉన్నాయి చూసారా, ఇదైతే మా బాబు పుట్టిన తర్వాత వేసానమాట. పిల్లలు మామూలుగా మంచం మీద కూర్చునే బొమ్మలతో ఆడుతూ ఉంటారు కదా, ఈ బొమ్మలు అవి చూసి ఆడుకుంటాడు కదా అని ఎస్పెషల్లీ వాడు పుట్టిన తర్వాత అయితే వేసానమాట. అసలు పెయింటింగ్ అయితే చూడండి ఎక్కడ చెక్కు చెదరకుండా ఎంత బాగున్నదో. కలరు వైట్ కదా, ఆ వైట్ అన్న కొంచెం షేడ్ అయింది, కానీ దాని మీద వేసిన పెయింటింగ్ అయితే మాత్రం అస్సలు పాడవలేదండి. వీటికి పిల్లో కవర్స్ కూడా ఉండేవి, అయితే పిల్లోస్ అయితే పాడైపోయినాయి అనమాట, చిరిగిపోయినాయి. బెడ్షీట్ మాత్రం ఉండిపోయింది. అసలు డిజైన్ అయితే పెయింటింగ్ అయితే అస్సలు పోలేదు. చూడండి ఎంత బాగుందో. ఇది చాలా సింపుల్గా వేసాను అనమాట. ఓన్లీ స్ట్రాబెర్రీస్ ఒక బంచ్ లాగా అనమాట, 3 అంతే. జస్ట్ మరీ ప్లెయిన్గా వద్దు, అలాగని మరీ అన్ని హెవీగా వద్దులే అనుకుని అప్పట్లో వేసినవేనండి ఇవన్నీ కూడా. ఇవన్నీ బెడ్షీట్స్ కూడా ఇంచుమించుగా 19, అదే చెప్తున్నాను కదా, 18-19-20 ఇయర్స్ బ్యాకేనమాట. ఆ పెళ్ళైన కొత్తలో ఖాళీగా ఉండేటప్పుడు వేసినవన్నమాట. అలాగని ఇవేమీ వాడకుండా ఉంచలేదు. కొంతకాలం అయితే హ్యాండ్ వాష్ చేశాను, ఆ తర్వాత అయితే వాషింగ్ మిషన్లోనే వేసేస్తున్నాను అనమాట. మా పాప పుట్టిన తర్వాత నుంచి బట్టలన్నీ కూడా వాషింగ్ మిషనే. అది ఇంకా ఏదైనా సరే నేను చేత్తో ఉతికేది ఏం లేదు. మరీ ఇప్పుడు స్టోన్స్ ఉన్న అలాంటి క్లాత్స్ ఏమన్నా అయితేనే హ్యాండ్ వాష్ చేస్తాను, కానీ మిగిలినవన్నీ కూడా మెషిన్ వాషేనండి. ఇవన్నీ కూడా వాష్ చేసినవన్నీ. అసలు పెయింటింగ్స్ అయితే ఎక్కడా పోలేదనమాట. వీటికి సంబంధించిన డిజైన్స్ అయితే బోల్డ్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అవి.